నేటి జీవన శైలి బిజీ లైఫ్తో తమను తాము కాపాడుకోవడం ప్రజలకు చాలా కష్టంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ ఆఫీసు, ఇంటి పనులతో నిరంతరం ఆందోళనకు గురవుతున్నారు. దీని ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడుతుంది. అటువంటి పరిస్థితులలో మీరు శక్తివంతంగా ఉండేందుకు, కోల్పోయిన స్టామినాను తిరిగి పొందేందుకు ఏం చేస్తారు? దీనికి మన ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వంటింట్లో లభించే మసాలా దినుసులతో మీ స్టామినాను ఎప్పుడు తగ్గిపోకుండా చూసుకోగలరు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ మంచి ఫిట్నెస్ కోసం పాలు తాగాలని సూచిస్తారు. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు వంటి మూలకాలు పాలలో ఎక్కువగా ఉంటాయి. అయితే తేనె, దాల్చిన చెక్క వంటి మూలకాలను పాలలో కలిపి తాగితే దాని బలం అధిక రెట్లు పెరుగుతుంది. ఇది మన శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఖనిజాలు, విటమిన్లతో పాటు తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కలో విటమిన్ ఏ, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి. పాలలో తేనె, దాల్చిన చెక్క కలిపి తాగితే ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం జీర్ణక్రియను పెంచుతుంది, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. తేనె, దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడతాయి. తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది ధమనులను శుభ్రం చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క, తేనె మిశ్రమం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ని నియంత్రిస్తుంది, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. తేనె సహజ తీపి, ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.